క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎట్లా చూస్తారు అనేది తెలుసుకున్న ప్రయత్నం మీద అన్న ఎట్లా చూస్తారు? మొదటగా బీసీల ఉద్యమం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా కొనసాగుతుంది. ఏంటి మరి మీకు భరోసా అనిపిస్తుందా చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తామనేది ఏంటంటే బీసీలతో పూర్తిగా ద్రోహం చేసే పని. మేము ఈరోజు కూడా పార్టీ పరంగా మీకు టికెట్ ఇవ్వమని చెప్పలేదు. మీరు కులగణన చేశారు, వాగ్దానం ఇచ్చారు. మీ వాగ్దానం ప్రకారం మాకు న్యాయపరంగా 42% రిజర్వేషన్ ఇప్పించాల్సిన బాధ్యత మీకు ఉంది. కానీ కోట్ల పేరు చెప్పో ఇంకేదో పేరు చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగానే మీరు పార్టీ పరంగా ఇస్తారు. అసలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటేనే పార్టీ పరంగా జరగవు, పార్టీ చిహ్నం లేకుండానే జరుగుతాయి. పార్టీ చిహ్నం లేకుండా జరిగే వాటిలో మీరు పార్టీ పరంగా ఇస్తారని చెప్పి ఎవరిని మోసం చేస్తారు? బీసీని ఇంతకాలం మోసం చేస్తారు. సో ఇప్పటికైనా సరే ఎలక్షన్లు అనేటివి ఇప్పటికైనా పోస్ట్పోన్ చేసి సంప్రదింపుల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాబోయే పార్లమెంటు సమావేశాలలో రాజ్యాంగ సవరణ కోసం పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అఫీషియల్గా 42% రిజర్వేషన్ ఇవ్వాలని తప్ప ఇంకో మార్గాన్ని బీసీలో లేదు. బీసీల పైన కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉన్నది, అందుకని కులగణన చేసింది, ఢిల్లీకి ధర్నాలు చేసినాము, సో దానికి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినాము, సో అన్ని రకాల ప్రయత్నం చేసినాము, ఇంకా మా చేతులు ఏం లేదు, సో ఎలక్షన్ కూడా దాటిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మేము స్థానిక సంస్థలో పార్టీల పరంగా వెళ్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నాం. మీకు 3,000 నిన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ 3,000 కోట్లు మాకు నిధులు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎలక్షన్లు చేస్తుంటారు. అంటే మీ 3,000 కోట్ల కోసము తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మందిని అన్యాయం చేస్తారు. తెలంగాణలో ఉన్న న్యాయంగా దక్కాల్సిన సర్పంచ్ పదవులను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను తుంగలోకి వచ్చి మాకు రాకుండా చేసి మీ 3,000 కోట్ల కోసమేనా మీ ప్రయత్నం ఇదంతా? అసలు మేము నా కామరెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం ఇచ్చింది మీరు. ఈ వాగ్దానం నమ్మి 2.5 కోట్ల మంది ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చింది మీరు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా ఎగ్గొట్టాలనే ప్రయత్నంలో భాగంగా మీరు మాటికి అటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు న్యాయస్థానం మీద ఒత్తిడిగా నిబంధన పెట్టకుండా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి. ఆర్ కృష్ణన్న గారు దాదాపుగా 2-3 నెలల నుంచి చెప్తున్నారు. అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారిని ఒప్పించి మన దగ్గర పూర్తిగా డాటా ఉంది, తెలంగాణలో కులగణన జరిగింది, లెక్కల ప్రకారమే ఇచ్చాం. సో ఇదే విషయాన్ని మనం అటు రాష్ట్రపతి గారికి ఇటు ప్రధానమంత్రి గారికి పంపించి వచ్చే ఎలక్షన్లో మీకు ఈ పక్షాలకు, కాంగ్రెస్ పక్షాలకు దాదాపుగా 242 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు. మీరు బయట బిల్లు పెట్టండి, రాజ్యాంగ సవరణ కోసం పట్టుబట్టండి. మరి ఎందుకు ఒప్పుకోదో చూద్దాం. ఒకరు ఒప్పుకోకపోతే బీజేపీ ప్రభుత్వమే కదా దోషిగా ఉండేది, మీరెందుకు దోషి అవుతున్నారు? సో ఇవన్నీ తెలంగాణ ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు అనవసరంగా దాన్ని వెళ్ళాల్సిన పద్ధతిలో వెళ్లకుండా కయ్యం పెట్టుకునే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వంతో అనవసరమైన వాద్యం పెట్టుకునే పరిస్థితుల్లో లేనిపోని రాజకీయ కుట్రలో భాగంగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద నిబంధన ఎడుతుంది తప్ప మీరు చేయాల్సిన పద్ధతిలో ముందుకెళ్ళట్లేదు అంటే బీసీ సంఘాల భావన. ఇప్పుడు ఏం అర్థం చేసుకోవచ్చు? మేము మొన్న బీసీ పద్ధతి ఇచ్చి మాకు రిజర్వేషన్ అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి, వామపక్ష పార్టీలు అన్ని పార్టీలు. మరి చేయాల్సిన బాధ్యత 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, కేంద్ర మంత్రులు ఉన్నారు, క్యాబినెట్ మొత్తం ఉంది, తెలంగాణకు సంబంధించి ఎంపీలు ఉన్నారు, ఎందుకు ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద. కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వమైన న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 42% రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో ఉన్న తీసుకొని ఇవ్వాలి. రోగులు ఇద్దరున్నారు ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పోకాలంటే పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో చూస్తే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ అన్న పేరుతోటి అర్థం చెప్తున్నారు. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు అన్ని పార్టీలు మద్దతు చెప్పినాయి కదా. మరి మీకు నిజంగా బీజేపీ ఎంపీలకు అబ్జెక్షనే ఉంటే ముస్లింలకు ఏదో కలుగారెడ్డి మీరు చెప్తున్నారు కదా, మరి అప్పుడే అబ్జెక్షన్ చెప్పాల్సిందే కదా. అసెంబ్లీలో మీరు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టేటప్పుడు అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి, కానీ కేంద్రానికి పంపించే వరకు కేంద్ర ప్రభుత్వం అటువైపు మొక్కలాడుతుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని సవ్యంగా చేయకుండా కేంద్రం మీద నిబంధెడుతుంది. ఇప్పటికి కూడా సభ మించిపోలేదు. దీన్ని మనం తమిళనాడు తరహాలో మీరు 69% రిజర్వేషన్లు తమిళనాడులో ఒకసారి గమనిస్తే జయలలిత అప్పటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి మొత్తం మంత్రివర్గము మొత్తం అక్కడ వ్యవస్థ అంతా కూడా అక్కడ కూర్చొని మేము ఇది 69% బీసీ రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా మేము మా రాష్ట్రానికి వెళ్ళాం, ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తామని చెప్పి మొండి పట్టుదలతో అక్కడ కూర్చొని తన బిల్లు పాస్ చేయించుకొని పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో పెట్టుకొని బిల్లు తీసుకొని వచ్చారు. మీరు అదే ప్రయత్నాలు చేయండి. మీరు చిలో ఢిల్లీ అనగానే అన్ని పనులకేమో మీరు సామరస్యంగా ప్రధానమంత్రిని కలుస్తారు, కేంద్ర మంత్రులను కలుస్తారు, మీ ప్రాజెక్టుల కోసం, నిధుల కోసం. మరి బీసీ బిల్లు అనగానే ఎందుకు ధర్నాలు చేస్తున్నాం? దీనికి రాజకీయ రంగెందుకు పొందుతున్నారు? ఇంకా విడ్డూరం ఏంటంటే 2 పార్టీలు కూడా మన ధర్నాలు చేసింది గతంలో. 2 పార్టీలు కాదు, మొన్న మనకు జరిగిన బంద్లో అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి.
కానీ నిజంగా బీసీలకు దక్కాల్సిన సమయం వచ్చినప్పుడు అన్ని మొహం చాటేస్తున్నాయి, ద్రోహం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి బీసీ బిల్లును వచ్చే శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి 60% రిజర్వేషన్ ఆమోదించినట్టు చేయాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీని కోరుతున్నాం. నాయకుడు రామకృష్ణయ్య గారు వినూతమైన పోరాటం చేస్తున్నారు దీంట్లో. ఇప్పుడు రీసెంట్గా స్కాలర్షిప్ సంబంధించి రామకృష్ణయ్యకి ఇస్తాం, మీకే ఇస్తాం, మీరే చూడాలని అంటున్నారు. ఇదే బీసీ అంశాన్ని ఎవరైతే బీసీల కోసం పోరాటం చేస్తున్న నాయకులు ఉన్నారు వారిని పిలిపించి ఎందుకు వారితో మాట్లాడలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు? ఎగ్జాక్ట్లీ మేము కూడా ఇదే అడుగుతున్నాం. మాకు అవసరమైన బీసీ బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాలను తీసుకెళ్ళండి, మమ్మల్ని కలుపుకొని పోండి అంటే ఈ రోజు కలుపుకొని పోయే పరిస్థితి లేదు. రాజ్యాధికారం మీ చేతిలో పెట్టుకొని, అధికారం మీ చేతిలో పెట్టుకొని, బడ్జెట్ మీ చేతిలో పెట్టుకొని, స్కాలర్షిప్ల అంశం వచ్చేసరికి మీకే చేతికిస్తా, మీరే పంచండి అంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఇదేమి మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికో, మీకు నచ్చిన వాళ్ళకి చేయడానికో కాదు కదా. మీకు కుదిరినప్పుడు చేయనప్పుడు రాజీనామా చేయండి. ఒకవేళ మీకు వీలు కానప్పుడు, మీరు పరిపాలన చేయలేనప్పుడు మాకు ఇవ్వడం గురించి కాదు, మాకు ఇవ్వాల్సిన ఫలాల గురించి, బీసీలకు సంబంధించిన అంశాల గురించి ఏమో మీ దగ్గర పెట్టుకుంటారు, మీకు సంబంధించిన నిధులిచ్చే దగ్గరనేమో మాకు ఇచ్చి మీరే చేసేయండి, మీరే చూడండి అని చెప్తారు. ఇదంతా కూడా జిమ్మికులు ఇవన్నీ కూడా రాజకీయ కుట్రలో భాగమే. బీసీలు అందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తున్నారు, అందరికీ అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం. సో ఇప్పటికైనా సరే బీసీలకు రావాల్సిన, న్యాయపరంగా దక్కాల్సిన 40% గురించి మీరు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మనం సాధ్యం చేసుకుంటాం. మరి ఇంకెన్ని పోరాటాలు చూడాలి తెలంగాణ ప్రజలు, బీసీ బిడ్డలు అందరూ కూడా ప్రభుత్వం చేస్తారని ఆల్రెడీ చేతులు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఇలాంటి కార్యాచరణలో ప్రభుత్వం తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆనాటి తెలంగాణ రైతాంగ పోరాటం దగ్గర నుంచి మొదలు పెడితే తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాలు అయితేనేమి ఇవన్నీ కూడా తెలంగాణకు పోరాటాలు కొత్తేం కాదు. మేము రాజ్యాధికారం వైపు సాధించుకునేంత వరకు 40% రిజర్వేషన్ ఒక్కటే కాదు, చట్టసభల్లో రిజర్వేషన్ సాధించుకునేంత వరకు కూడా బీసీ శ్రేణులు, బీసీలు ఇదే చైతన్యంతో ముందుకు పోతాం. ఉద్యమాన్ని ఇట్లాగే కొనసాగిస్తాం. తెలంగాణ ఉద్యమము సుదీర్ఘకాలం పాటు జరిగిన ఉద్యమం, భౌగోళిక ఉద్యమాన్ని తెలంగాణ సాధించుకోవడానికి. ఈరోజు మన సామాజిక ఉద్యమం తెలంగాణ వైపు వెళ్తున్నాం. దానికి కూడా సుదీర్ఘకాలం పాటు నిరీక్షించాల్సిన అవసరం ఉంటుంది, ఓపికతో ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, జనాలు చైతన్యంతో జాగృతమై ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదే చైతన్యంతో ముందుకెళ్తామని చెప్తాం. థ్యాంక్స్.